పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా మీద ఏ రకంగా అంచనాలున్నాయో, ఏ రకంగా సినిమా విడుదలైందో, థియేటర్లో ఓజీ సినిమా ఏ విధంగా సునామీ సృష్టించిందో మనందరికీ తెలుసు. ఓజీ సినిమా అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఏ సర్టిఫికేట్తో వచ్చినా సరే 300 కోట్ల పైన కలెక్షన్లు రాబట్టి పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్లు సృష్టించి మరి తెలుగు సినిమా సత్తనే ఒక గ్యాంగ్స్టర్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తే ఏ విధంగా ఉంటుందో మరొక్కసారి తెలుగు ప్రేక్షకులైతే బాక్స్ ఆఫీస్కు పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా కలెక్షన్ల రూపంలో అయితే చూపించారు. మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఏ రేంజ్లో ఉంటుందో. పవన్ కళ్యాణ్ గారు గ్యాంగ్స్టర్గా నటిస్తే ఎలా ఉంటుందో చూడాలనుకున్న అభిమానులకి ఆనందానికి అయితే అవధులు లేకుండా ఓజీ సినిమా కలెక్షన్ల పరంగా కానీ, ఓజీ సినిమా పరంగా కానీ ఎక్కడా నిరాశపరచకుండా తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి, సుజిత్ గారి డైరెక్షన్ తోటి, పవన్ కళ్యాణ్ గారి స్టైలిష్ లుక్ తోటి సినిమా అయితే అద్దిరిపోయింది. థియేటర్లో మాత్రం పూనకాలు తెప్పించే విధంగా సినిమా సూపర్ హిట్ అయింది. అయితే మనందరం ఎప్పుడెప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందని చెప్పి ఎదురు చూసిన సందర్భంగా ఓటీటీ నెట్ఫ్లిక్స్లో కూడా ఓజీ సినిమాని అయితే రిలీజ్ అయింది. ఓజీ సినిమా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవ్వగానే పవన్ కళ్యాణ్ గారికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. దీపావళి కానుకగా పవన్ కళ్యాణ్ గారికి దీపావళి విషెస్ చెప్తూ పవన్ కళ్యాణ్ గారి ఫోటోతో కూడినటువంటి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన దీపావళి వెలుగులతో కూడినటువంటి ఒక ఫోటోను, అదేవిధంగా ఇప్పటిదాకా ఏ హీరోకి దక్కని గౌరవాన్ని ఓజీ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ గారికి కల్పిస్తూ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే దీపావళి శుభాకాంక్షలను అయితే తెలియజేసారు. నిజంగా చెప్పాలంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు దీపావళిని ఓజీ సినిమా సెలబ్రేషన్స్ తోటి వాళ్ళు దీపావళిని సెలబ్రేట్ చేసుకుని చెప్పొచ్చు. మొత్తానికి ఓజీ మ్యానియా ఓటీటీలో కూడా అద్దర కొడుతుంది. ఓటీటీ నెట్ఫ్లిక్స్లో అయితే ఎక్కడ చూసినా ఓజీ సినిమా మ్యానియా స్పష్టంగా కనబడుతుంది. ఓజీ సినిమాని అయితే ఇప్పుడు ట్రెండింగ్ నెంబర్ 1లో కొనసాగుతుంది ఓటీటీ ప్లాట్ఫామ్లో. మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఏ విధంగా ఉంటుందో. తెలుగు, తమిళ, హిందీ ప్రతి భాషలో ఓజీ క్లియర్ కట్ విజయం ఓటీటీలో అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ఓజీ సినిమా అయితే దాదాపుగా 8 కంట్రీలలో అయితే టాప్ 1లో ట్రెండింగ్లో కొనసాగుతుంది. మరొక వైపు 18 దేశాలల్లో టాప్ 10లో ఓజీ సినిమాని అయితే కొనసాగుతుంది. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా ఓటీటీలో నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా అయితే సునామీ సృష్టిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్, అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఓజీ సినిమాని అయితే చూస్తున్నారు. ఎందుకంటే ఏ సర్టిఫికేట్ ఉండడం వల్ల కొంతమంది థియేటర్లకు రాలేకపోయారు. అయినా సరే ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా ప్రతి ఒక్కరూ ఓజీ సినిమాని అయితే ఎంజాయ్ చేస్తారు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, పవన్ కళ్యాణ్ గారి పవర్ఫుల్ లుక్ని కానీ, ఆయన స్టైల్ని కానీ, ఆ గ్యాంగ్స్టర్ లుక్ని కానీ ప్రతి ఒక్కరు ఓటీటీలో అయితే పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఎగబడి మరీ చూస్తారంటే పవన్ కళ్యాణ్ గారి పవర్ఫుల్ క్రేజ్ ఏంటో స్పష్టంగా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ చూస్తే అర్థమవుతుంది. థియేటర్లో ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాకు రెస్పాన్స్ వచ్చిందో అంతకు మించి 10 రేట్ల రెస్పాన్స్ అయితే ఓటీటీ ప్లాట్ఫామ్ వేదిక నెట్ఫ్లిక్స్లో చూస్తున్న సినిమాలు చూస్తే మనకు అర్థమైపోతుంది. ప్రేక్షకులు ఎగబడి మరీ చూస్తున్నారు. ఇంకా ట్రెండింగ్ నెంబర్ 1లో నెట్ఫ్లిక్స్లో ట్రెండింగ్ నెంబర్ 1లో ఓజీ సినిమా అయితే కొనసాగుతుంది. అన్ని రికార్డులను బద్దలు కొట్టే విధంగా ఓజీ సినిమా నెట్ఫ్లిక్స్తో అయితే దూసుకుపోతుంది. ఏ విధంగా థియేటర్లో అలరించిందో అంతకు 10 రేట్లు అయితే ఓటీటీలో నెట్ఫ్లిక్స్లో అయితే ఓజీ సినిమా ప్రతి ఒక్కరిని అలరిస్తుంది. ఫ్యామిలీకి సైతం ఈ సినిమాని చూస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఏ సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఆ రోజు చూడలేకపోయారు. ఈ రోజున ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా ఇంట్లో కూర్చొని పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాను ఆస్వాదిస్తారంటే ఇది పవన్ కళ్యాణ్ గారి క్రేజ్కి ఒక చిరునామాగా మనం మాట్లాడుకోవచ్చు. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారి సినిమాకు ఉండే క్రేజ్ కానీ, పవన్ కళ్యాణ్ గారికి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ అదో రకంగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ నిజంగా నా భూతో నా భవిష్యత్తు అనే విధంగానే ఉంటుంది. అది ఈ నెట్ఫ్లిక్స్లో ఓజీ సినిమా ట్రెండింగ్ నెంబర్ 1లో కొనసాగుతుంటే మనం చూస్తుంటే అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారి పవర్ ఏందనేది ఈజీగా నెట్ఫ్లిక్స్ చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. చాలా మంది ఓజీ సినిమా ఏ సర్టిఫికేట్ ఉంది ఫ్యామిలీతో పోలేదు అనుకున్న వాళ్ళందరూ ఈ రోజున నెట్ఫ్లిక్స్లో పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాని చూసి అయితే షబ్బాష్ అంటున్నారు, బాగుంది అంటున్నారు, అదిరిపోయింది పవన్ కళ్యాణ్ గారి లుక్ అంటున్నారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సీన్ అయితే ఏముంది, పవన్ కళ్యాణ్ గారి ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఏముంది, పవన్ కళ్యాణ్ గారి క్లైమాక్స్లో నటించిన విధానం ఏముంది,
ఉంది, అదిరిపోయింది. ఫైటింగ్స్ కానీ ప్రతి ఒక్క సీను ఎలివేషన్ సీన్స్ అయితే అదిరిపోయినాయి అని చెప్తారు. పవన్ కళ్యాణ్ గారికి పర్ఫెక్ట్ సినిమా ఓజీ అని చెప్పేసి నెట్ఫ్లిక్స్లో చూసిన ప్రతి ఒక్కరైతే కితాబిస్తారు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్, దట్ ఈజ్ ఓజీ. నిజంగా చెప్పాలంటే ఓజీ పార్ట్ 2 కూడా రాబోతుంది కాబట్టి ఓజీ పార్ట్ 1 ఈ రేంజ్లో ఈ సక్సెస్ అయితే ఓజీ పార్ట్ 2 ఏ రకంగా ఉండబోతుందో మీ ఓకే వదిలేస్తున్నా. నిజంగా చెప్పాలంటే సుజిత్ గారి డైరెక్షన్ చూస్తే అద్దిరిపోయిందని చెప్పొచ్చు. మీరు కూడా ఓజీ 2 సినిమా కోసం ఎదురు చూస్తే మీ విలువైన కామెంట్ అయితే తెలియజేయండి. జై హింద్.